మొన్న జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ ఏంటో మా అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఇష్యూ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ఒక పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. ఈ ఇష్యూ అక్కడితో ఎండ్ అవ్వలేదు. ప్రాంతీయవాదంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రకాష్ రాజు మరియు రాహుల్ రామకృష్ణ కామెంట్స్ వరకు వెళ్ళింది. యాక్చువల్లీ ఇది జూన్ 2న స్టార్ట్ అయింది కాదు. కొంచెం వెనక్కి వెళ్తే మొదటిగా ఈ కాంట్రవర్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి దగ్గర స్టార్ట్ అయింది. ఆయన ఒక డిస్కషన్లో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షాని పవన్ కళ్యాణ్ కోరారని అన్నారు. అయితే ఈ కామెంట్స్ని జనసేన లీడర్స్ తీవ్రంగా ఖండించారు. దాంతో నాగేశ్వరరావు గారు కూడా వెంటనే తన కామెంట్స్ని వెనక్కి తీసుకున్నారు. అయితే ఆ ఇష్యూ అక్కడితో మ్యాటర్ క్లోజ్ అయిపోలేదు. ఏపీలో జనసేన లీడర్స్ నాగేశ్వరరావుపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇటు తెలంగాణలో కూడా జర్నలిస్టులు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు, ఇటు జనసేన నాయకులు ప్రతి విమర్శలు చేసుకున్నారు. సో సోషల్ మీడియాలో పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. అయితే ఈ ఇష్యూకి అక్కడితో ఎన్కౌట్ పడింది అనుకునే లోపే ఇంకో కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. జూన్ 2న పవన్ కళ్యాణ్ గారు గచ్చిబౌలిలో జనసేన సభ పెట్టుకోవాలని ప్లాన్ చేశారు. అదే తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు. కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. నాగేశ్వరరావు కాంట్రవర్సీతో పాటు ఏపీ నేతలు చేసిన కామెంట్స్ వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇప్పుడు సభ పెడితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావచ్చని పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. సభకి పర్మిషన్ ఇవ్వకపోతే కనీసం ఒక 4:30 నుంచి 5:30 మధ్య ప్రెస్ మీట్ పెట్టుకుంటాం, దానికైనా పర్మిషన్ ఇవ్వండి అని కోరారు. అయితే ఆ ప్రెస్ మీట్ లోనే అసలు కాంట్రవర్సీ పెద్దదయ్యింది. పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడారు. రాగా చెప్పాలంటే రాహుల్ గాంధీ ఇక్కడ పోటీ చేయొచ్చు, ఇందిరాగాంధీ ఇక్కడ పోటీ చేయొచ్చు, నేను ఎందుకు పోటీ చేయకూడదు అని ప్రశ్నించారు. అంతేకాదు, కొండగట్టు గుడికి కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు లేని ప్రాంతీయ భేదాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి అని అన్నారు. ఇంకా తెలంగాణ ఎవరయ్యా జాగీర్ కాదు, ప్రాంతీయవాదం కంటే జాతీయవాదం ముఖ్యమని స్పష్టం చేశారు. ఇక్కడితో ఆగకుండా 2029 తెలంగాణ ఎలక్షన్లో జనసేన ఖచ్చితంగా పోటీ చేస్తుందని కూడా గట్టిగా చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ గారు వాడిన జాగీరు అనే పదం మీదనే తెలంగాణ లీడర్స్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఒకటే లైన్ లో కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ 4 కోట్ల ప్రజల జాగీరు, మీ అయ్యే జాగీర్ కాదు, ఇంకెవరు అయ్యే జాగీర్ కాదు అని దీంట్లో కాంట్రవర్సీ మరింత పెద్దది అయింది. సరిగ్గా ఇక్కడే డైవర్షన్ పాలిటిక్స్ అనే కొత్త పాయింట్ బయటకు వచ్చింది. సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కొడుకు పైన రిజిస్టర్ అయింది కదా, ఆ విషయం వల్ల వచ్చిన డ్యామేజ్ నుంచి జనాల్ని డైవర్ట్ చేయడానికి ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి ఈ రచ్చంతా చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ ఒక వాదన వచ్చింది. దానికి కౌంటర్ గా తెలంగాణ లీడర్స్ ఇంకో పాయింట్ తీసుకొచ్చారు. అదే కోడి చెరువు ఇష్యూ. పవన్ కళ్యాణ్ గారి జాన్వాడ ఫామ్ హౌస్ దగ్గర కోడి చెరువు సికం భూమిని కబ్జా చేసి కట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ కబ్జా ఆరోపణల నుంచి డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఈ జూన్ 2న సభ డ్రామా ఆడారని బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్స్ విమర్శించారు. అయితే ఆ టాపిక్ అక్కడితో ఆగిపోలేదు. యాక్టర్ ప్రకాష్ రాజు గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ కాకుండా ఒక సెటైరికల్ క్వశ్చన్ వేశారు. దాంట్లో, మీరు వస్తారంటే మేము ఎందుకు వద్దంటాం సార్, రండి, కానీ వచ్చే ముందు ఒక మాట చెప్పండి, ఒంటరిగా వస్తున్నారా లేక పొత్తుతో వస్తున్నారా చెప్పిరండి అని ట్వీట్ చేశారు. అంటే తెలంగాణకి రావడం ప్రాబ్లం కాదు, ఇండిపెండెంట్ గా వస్తున్నారా లేక పొత్తు మీద వస్తున్నారా అని ప్రకాష్ రాజు గారు అడిగిన క్వశ్చన్ని చాలా మంది అనలైజ్ చేశారు. అయితే దానికి తర్వాత నాగబాబు గారు ఒక ట్వీట్ వేశారు. నాయకుడు మాటే శాసనం, మీ అనుమానాలను పక్కన పెట్టండి, నోళ్ళు మూసుకోండి, ప్రశ్నలు అడగకుండా నాయకుడిని గుడ్డిగా అనుసరించండి అని. అయితే ట్వీట్లో ఎవరి పేరు లేకపోయినా టైమింగ్ చూసిన వాళ్ళందరికీ ఇది ప్రకాష్ రాజ్ ట్వీట్ కి కౌంటర్ అనే ఫీలింగ్ వచ్చింది. దానికి ప్రకాష్ రాజ్ గారు కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మేము గొర్రెలం కాదు, మానసిక బ్రతుకు బతకడానికి ప్రశ్నించడం మా ప్రాథమిక హక్కు, ఏ నాయకుడికైనా ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది అని కౌంటర్ ఇచ్చారు. అయితే ఆ కాంట్రవర్సీ అక్కడితో కూడా ఆగలేదు. ఆర్జీవి గారు కూడా ఎంట్రీ ఇచ్చారు. నాగబాబుని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక నాయకుడికి బాధ్యత అప్పగిస్తారు కానీ అంతేగాని అతనికి రాజుగా పట్టాభిషేకం చేయరు అని ట్వీట్ చేశారు. ఈ సినిమా వల్ల ట్విట్టర్ ద్వారా ఒక ఎత్తు అయితే మధ్యలోకి సడన్ గా యాక్టర్ రాహుల్ రామకృష్ణ ఎంటర్ అయ్యారు. ఆయన ఇంకా స్ట్రైట్ గా పాయింట్కి వచ్చి ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న శాఖల మీద గట్టిగా ప్రశ్నలు వేశారు. సార్, మీ గొప్పలు ఆర్వాటాలు పక్కన పెడితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెక్షన్ 4.1b ప్రకారం మీ శాఖల్లోని వివరాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తున్నారా? అంతేకాదు,
వీసా యాక్ట్ 1/70 యాక్ట్ గ్రామ సభ చట్టాల అమలు గురించి ఆర్థికరణ లెక్కల గురించి ప్రశ్నిస్తూ ఒక ఇండిపెండెంట్ బాడీ ప్రకారం ఈ లెక్కలు అనుమానాస్పదంగా ఉన్నాయి. నేను మీ అభిమాని కాబట్టి అడుగుతున్నా, నిత్యం మాకు సమాధానం చెప్పాలి అని ట్వీట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంని అడుగుతూ తెలంగాణ నినాదం చేయడం వల్ల ఈ ఇష్యూకి ఇంకా గట్టిగా ప్రాంతీయ రంగు అంటుకుంది. జనసేన శ్రేణుల నుంచి ట్రోలింగ్ స్టార్ట్ అవడంతో ప్రశ్నించినంత మాత్రాన నేను దేశద్రోహిని అయిపోను అని ఇంకో ట్వీట్ వేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఆయన తన ట్విట్టర్ అకౌంట్ని డీయాక్టివేట్ చేశారు. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు కామెంట్స్తో మొదలైన ఈ ఇష్యూ గచ్చిబౌలి పర్మిషన్ కాంట్రవర్సీ మీదుగా వెళ్ళి పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ లీడర్స్గా మారింది. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ డిస్కషన్గా మారింది. తర్వాత నాగబాబు గారు చివరికి ఆర్జీవీ వరకు వెళ్ళింది. ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ దగ్గర ఆగింది. మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం లాగుతారో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి.